వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా కేత్కర్ అజ్ఞాతంలోకి వెళ్లిపారు. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో మంగళవారంలోగా ఆమె రిపోర్ట్ చేయాలని గడువు విధించగా గడువు ముగిసినా ఎల్బీఎస్ఎన్ఏకు రాలేదు. ఆమె సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఇప్పటికే సివిల్ సర్వీస్ పరీక్షల దరఖాస్తులో తప్పుడు వివరాలతో మోసగించారంటూ యూపీఎస్సీ ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. తన తల్లిదండ్రులు విడిపోయారంటూ తప్పుడు వివరాలతో నాన్ క్రిమిలేయర్ ఓబీసీ సర్టిఫికేట్ను పూజ పొందినట్టు నిర్ధారణ కావడంతో ఆమె తల్లిదండ్రుల వైవాహిక సంబంధంపై నివేదిక సమర్పించాలని తాజాగా పూణే పోలీసులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. లెక్కల్లో చూపని ఆస్తులకు ప్రభుత్వ చిహ్నాలను వాడుకోవడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించిన కేసులు కూడా పూజ ఆమె తల్లిదండ్రులపై నమోదయ్యాయి. వ్యవసాయం నుంచి ఆటోమొబైల్స్ వరకు 8 కంపెనీలను పూజా కుటుంబం తమ బంధువులు, స్నేహితుల పేర్లతో నిర్వహిస్తున్నట్టు తాజాగా ఓ ఆంగ్ల పత్రిక పరిశోధనలో వెల్లడైంది. ఆయా వ్యక్తులను పత్రిక సంప్రదించగా ప్రస్తుతం ఆ సంస్థలతో తమకేమీ సంబంధం లేదని వెల్లడించారు. కాగా పూజా కేత్కర్ కు దివ్యాంగ సర్టిఫికెట్ జారీ చేసిన పూణేలోని యశ్వంతరావు చవాన్ మెమోరియల్ ఆసుపత్రి ఇందులో తామేమీ తప్పు చేయలేదని ప్రకటించింది. చట్టంలోని నిబంధనల ప్రకారమే ఆమెకు 7% లోకోమోటర్ వైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్ జారీ చేశామని, ఆ సర్టిఫికెట్ విద్యా ఉపాధి అవకాశాలకు ఏమాత్రం ఉపయోగపడదని ఆసుపత్రి డీన్ డాక్టర్ రాజేంద్ర వాబ్లే చెప్పారు. కలెక్టర్ ఆదేశం మేరకు ఆసుపత్రిలో అంతర్గత దర్యాప్తు జరిపించామని, వైద్యుల సిబ్బంది తప్పు ఏమీ లేదని తేలిందని పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే పూజా కేత్కర్ పై ఐపీసీ సెక్షన్ 420, సెక్షన్ 464, సెక్షన్ 465, సెక్షన్ 471 కింద కేసు నమోదు చేశారు. పూజా కేత్కర్ 2023 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్. ప్రస్తుతం ఆమె ట్రైనీగా ఉన్నారు. పూజా కేత్కర్ ను మహారాష్ట్రలోని పూణేకు ట్రైనీగా పంపారు. కానీ వివాదాల్లో చిక్కుకుని వాసింకి బదిలీ చేశారు. ఈ వివాదం ముదరడంతో ఆమెను లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీకి తిరిగి పిలిచారు. పూజా కేత్కర్ ఒక అధికారిగా తనకు లభించని అనేక విషయాలను డిమాండ్ చేసిందని ఆరోపణ. ఓబీసీ క్రిమిలేయర్ రిజర్వేషన్ను దుర్వినియోగం చేశారని పూజా కేత్కర్ పై ఆరోపణలొచ్చాయి. దీంతో పాటు వికలాంగుల కోటాను కూడా దుర్వినియోగం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది.